హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ కిషోర్ సత్య. ఈరోజైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం అనమాట. ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అండి. మేమైతే చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మేమైతే కలుసుకున్నాము. సో ఆ స్వీట్ మెమొరీ కూడా మనందరితో షేర్ చేసుకోవాలని, మన యూట్యూబ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను కూడా తప్పకుండా చూడండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది ఇలాగా మీరు కూడా మీ పూర్వ ఫ్రెండ్స్తో కూడా అందరితో హ్యాపీగా మంచిగా ఇలాగా మీరు కూడా ఇలాగా గెట్ టుగెదర్ కలుసుకొని ఈ ప్రోగ్రామ్ అయితే చేసుకోండి. చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మా టీచర్లతో ఎలా మేము ఎంజాయ్ చేసామో, మా టీచర్లు మాకు ఎలాగా పాఠాలు చెప్పారో అవన్నీ ఈ వీడియోలో అయితే ఉంటాయండి. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మా ఫ్రెండ్స్ అందరూ మీకైతే హాయ్ చెప్తున్నారు. సో మా సార్లు కూడా మీకైతే హాయ్ చెప్తున్నారనమాట. సో మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను న్యాచురల్గా వీడియో పెట్టేశాను అనమాట. మనం మాట్లాడుకున్నవన్నీ మనకి గుర్తుండిపోవాలని నేనైతే వీడియో చేశాను. చూడండి. అటజని గాంచి భూమిశ్వరుడు అంబర తుంబి అని చెప్పి మమ్మల్ని తెలుగులో ఉన్నతమైన వ్యక్తిగా మమ్మల్ని తీర్చిదిద్దారు సార్. అప్పట్లో మంచి 98 మార్క్స్ సీసీ నుంచి కూడా ఇవ్వగలిగాం సార్ మేము. అది జయరాజు వాళ్ళ ఒక్కల వల్ల అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు సార్ అలాగే ఎకనామిక్స్ అనగానే ఇంపోజిషన్ గుర్తు చేశారు మాకు. మీరు ఇది మీరంటే చాలా అభిమానం సార్. మేము ఎప్పటికీ మేము మర్చిపోలేము. అలాగే మేము పిలవగానే ఇక్కడికి కొంచెం అప్పిస్తూ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని కప్పించి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు కూడా స్టేజ్ సార్ 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 అలాగే రాంబాబు గారు అంటేనే మా అందరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సార్. మీరంటే ఇప్పటికీ రాంబాబు సార్ గుర్తొస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. మేము ఈ విషయంలో నేను ఏ స్టూడెంట్ అయినప్పుడు కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాను కూడా. రాకేష్ నా సహోదరుల నాన్న వీళ్ళని నేను ఆ రోజులు అంటే ఇప్పుడు వేరు. ఆ రోజుల్లో వీళ్ళందరూ సిద్ధార్థ పేరు పెట్టి స్థాపించింది నేనైనప్పటికీ దాన్ని ఆ చెట్టుని బలం చేకూర్చడానికి వీరేళ్ళులాగా వీళ్ళంతా ఎంతో అంబేద్కర్, తర్వాత కుమార్, ఆ తర్వాత ఇంకా ఎక్కువగా చెప్పాల్సింది, ఒకసారి మనం ఒక ఫంక్షన్కి మంచి వక్తని ఇన్వైట్ చేయాలని చెప్పి నేను భావించిన సమయంలో ఒక ఆయన అందరూ చనిపోయారు. వాళ్ళు జాలాది గారి పేరు. ఎందుకు జాలాది గారు అంటే ఆ రోజుల్లో సినిమా పాటలన్నీ మనకి బాగా గుర్తు. ఆయన పిలిస్తే బాగుంటుందని చెప్పి సలహా ఇస్తే ఆయన గారిని కలవడం కోసం నూజివీడులో ఆయన ఫ్రెండ్ ఒక ఆయన్ని తీసుకొని నేను నందిగాం వెళ్ళాను. నందిగాం జాలాది గారి ఇంటికి వెళ్ళినప్పుడు జాలాది గారి కూరగాయల కోసం వ్యవసాయ మార్కెట్లో నందిగాం మార్కెట్లో ఉన్నారు కూరగాయలు. అక్కడికి వెళ్ళి ఆయన తీసుకురావడం జరిగింది. పరిచయం జస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్ని డైనమిక్ సార్లు మా జనరేషన్లో ఇలాంటి సార్లు ఉండడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నాను. అప్పుడు మీరు ఉన్నటువంటి ఆ జనరేషన్ టీచర్స్కి ఇప్పుడు మా జనరేషన్ టీచర్స్కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి సార్. నేను అది అబ్జర్వ్ చేస్తాను సార్. ఇప్పటికీ మేమందరం అదే కోరుకుంటాం సార్. మేము కోరుకోమని మీరు అందరూ ఉంటేనే
ఈ గెట్ టుగెదర్కి సార్థకత ఉంటుందనే ఉద్దేశంతో అందరినీ కూడా ప్రయాసపడి ఒక నెల నుంచి ట్రై చేస్తాం సార్. అలాగే దీనికి మన నుంచి మనం పరిచయం చేసుకోవడానికి ఫస్ట్ సాంబార్ని పిలుస్తున్నాం. సాంబార్ ముందుగా వేదికని అలంకరించినటువంటి మన గురువులందరికీ కూడా శుభాకాంక్షలు. నేను పీటీఆర్ చేసిన తిరుపతిరావు గారు మేమిద్దరం కూడా ఇచ్చేయడం జరిగిందండి. వేరే వాళ్ళకి చమలపాడు నర్సరీ టు 10th రన్ అవుతుంది. చెప్పి మీ ఇద్దరం అయితే అలా ఓకే సార్. బిజినెస్ కూడా ఉంది సార్. బిజినెస్ కూడా ఉంది సార్. చిన్న షాప్ కూడా ఒకటి ఉంది మాకు. ఓకే సార్. పనిచేస్తున్నాను సార్. మొత్తం 5 బ్యాంకులు అందులో ఉంటాయి. సో నేను ఆఫ్ చేస్తున్నాను. మన కాలేజ్ దగ్గర హౌస్ కూడా కట్టుకున్నాను. హౌస్ కూడా కట్టుకోవాలి సార్. అందరం పరిచయం చేసుకునేటప్పుడు అసలు మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏంటి, మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమైనా చదువుతున్నారు, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడగచ్చు కదా. మీకు మేము రెఫరెన్స్ అవుతాం, మాకు మీరు రెఫరెన్స్ అవుతారు. ఓకే, కంపల్సరీ ఏం చేసినా చేయకపోయినా మిమ్మల్ని మీరు పరిచయం చేసి ఎవరు వృత్తి వాళ్ళది. ఓకే, మీరు సర్టిఫికేట్స్ కుమార్ సార్. ఇక్కడ ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చేయాలి సార్. నేను మాది పక్కనే ముచ్చిపేట సార్. నేను విజయవాడలో లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నానండి. నాకు 2014లో నాకు మ్యారేజ్ అయింది సార్. నాకు ఒక పాప బాబు అండి. పాప 6th క్లాస్ చదువుతుంది సార్. బాబు సార్ 2nd క్లాస్ సార్. ఇప్పుడు పొజిషన్లో ఉన్నాను. త్వరలో కూడా అక్కడ విజయవాడలో సెటిల్ అయిపోయాను. కాబట్టి త్వరలో ఒక ఫ్యామిలీగా ఇల్లు కట్టుకున్నాను పొజిషన్లో ఉన్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు రమేష్ అంటే మొలగలపాటి వారు కూడా కలర్ పంచాయతీ. నేను ఇక్కడ 2003 నుంచి 2005, 2008 దాకా డిగ్రీ అయిపోయింది. తర్వాత బీఈడీ అయిపోయింది. తర్వాత 2010 2012 నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో ర్యాంక్ 3 రావడం వల్ల ఫ్రీ సీట్లో ఎంహెచ్ఆర్ఎం అయిపోయింది. ఆ తర్వాత యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్లో కియా మోటార్స్లో 3 years, తర్వాత ఎంబీఏ మీద జాబ్స్ కియా మోటార్స్ అనంతపురం కియాలో 3 years అయిపోయింది హెచ్ఆర్ జాబ్. తర్వాత హైదరాబాద్లో వెంకటసాయిలో చేసాను. అదేవిధంగా ఎంఎస్ఎన్ ఫార్మాలో పనిచేసా. మై హోమ్ ఇండస్ట్రీస్లో కూడా 3 years పనిచేసి ప్రజెంట్ మ్యాట్రిక్స్ మైలాన్ ప్రజెంట్ డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్గా ఉన్నా. మన స్థానాల తరఫున కానీ మన ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున కానీ ఎవరైనా సరే ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అయి ఉంటే మగపిల్లల వారికి ఏదైనా జాబ్ కావాల్సిందే గ్రూప్లో నన్ను కాంటాక్ట్ అయితే నా వంతు సపోర్ట్ అందరికీ జాబ్ సపోర్ట్ చేస్తున్నాను. హైదరాబాద్లో మేము గత 3 years బ్యాక్ ఒక ఇల్లు కొనుక్కున్నా. అక్కడే సెటిల్ అయి ఉన్నా. మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ అందరూ తెలిసే ఉంటుంది. సత్యనారాయణ సార్ కూడా బాగా తెలుసు, కుమార్ సార్ కూడా తెలుసు, అదేవిధంగా మన మురళీకృష్ణ సార్ కూడా బాగా తెలుసు. ఏదన్నా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎవరి పిల్లలకన్నా జాబులు కావాలి, మా అబ్బాయి మా అమ్మాయి ఖాళీగా ఉన్నారు, డిగ్రీ అయిపోయి ఉంది, ఎంఎస్సీ అయిపోయి ఉంది, ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగితే చాలు. ఏ క్యాస్ట్ ఫీలింగ్స్ లేకుండా సరే నా సైడ్ నుంచి, ఎందుకంటే నాకు ఆ పవర్స్ ఉన్నాయి. ప్రజెంట్ డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్గా నాకెంతో ఒక 1000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, ఒక 600 మంది క్యాడర్స్ పనిచేస్తున్నారు. ఆ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ కింద మంచి పొజిషన్లో ఉన్నా. నా వంతు సపోర్ట్ చేయగలను ఏదన్నా హెల్ప్ అడిగితే జాబ్ పర్పస్. సుగంగా కూడా వెళ్ళొచ్చిన తర్వాతనే కొంచెం మంచిగా అదృష్టం పట్టింది. మా గోల్ ఏంటంటే బిఏ బీఈడీ చేసి టీచర్ పోస్ట్కి జస్ట్ మిస్ అయిపోయింది అన్నమాట. డిస్టెన్స్ ఎంఏ తెలుగు కూడా చేసి డిస్టెన్స్ లెవెల్లోనే ఎంఏ తెలుగు ఫస్ట్ వచ్చినాం. బట్ కాకపోతే ఇవన్నీ మిస్ అవ్వడం వల్ల లాస్ట్కి వచ్చేసరికి 2010-12లో యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్లో క్యాంపస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ 3 రావడం వల్ల 10th ముట్టం కూడా ఫ్రీగా ఉంది. చదువు బాగా అయిపోయింది. అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగింది. నా లైఫ్ ఎట్లా ఉంటుంది అని అనుకోలేదు. బట్
ఎవరన్నా ఏదన్నా హెల్ప్ జాబ్ అడిగితే నా వంతు నేను సపోర్ట్ చేయగలను. Memorable thing. అందరికి ఇచ్చిన శాలరీకి నా 90% అందరికి ఇచ్చా. అలా మ్యాట్రిక్స్ ఫార్మా ఇండస్ట్రీలో డిప్యూటీ మేనేజర్గా ఏదన్నా జాబ్ పర్పస్ అరే, memorable thing చెప్పాలరా. చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ 25 ఇయర్స్ ఇక్కడికి వచ్చాను సార్. ఇంటర్మీడియట్ చదివాను ఇక్కడ. ఆల్మోస్ట్ 70% ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వచ్చారు. డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. తర్వాత చెన్నై ఎంబీఏ చేశాను. తర్వాత ఆఫ్రికాలో ఉన్నాను ఒక 3 ఇయర్స్. దుబాయ్లో 1 ఇయర్ ఉన్నాను. నా సెటిల్ ఇన్ హైదరాబాద్. నేను ఒక జపనీస్ కంపెనీ వర్క్ చేస్తున్నాను. కార్పొరేట్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్. నేను నా వైఫ్ సిఏ సార్. బోత్ ఆర్ వర్కింగ్. ఒక పాప ఉంది 6 years old. సెటిల్ ఇన్ హైదరాబాద్ సార్. థ్యాంక్ యూ. నా పేరు భైరవ్ సురేష్, ప్రగడవరం. సిద్ధార్థ కాలేజ్ ఇంటర్మీడియట్ అదే నాకేంది ప్రజెంట్ హైదరాబాద్లో ఐరిస్ కంపెనీలో పట్టుకుంటావు. మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. పాప పేరు కీర్తి 6th క్లాస్, చిన్నమ్మాయి మనస్విని 5th, 3rd క్లాస్. మా ఇక్కడ మధ్యలో పర్వ నేను ఇక్కడే ఇంటర్ డిగ్రీ చదివాను. తర్వాత ఎంబీఏ హైదరాబాద్ చేశాను సార్. కొన్ని రోజులు జాబ్ చేసిన 5 years జాబ్ చేసిన తర్వాత సొంతగా బిజినెస్ పెడదామని విజయవాడలో సూపర్ మార్కెట్ కూడా పెట్టాను సార్. సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ ఒక 3 years తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి రీసెంట్గా మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి కంపెనీ పెట్టాడు సార్. ఫార్మా కంపెనీ పెట్టాడు. దాంట్లోనే అకౌంటెంట్గా వర్క్ చేస్తాను. నా పేరు ఊరిపూరి వెంకటకృష్ణ, రుద్రవరం. నేను 2023 ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడే కంప్లీట్ చేశాను సార్. తర్వాత చెన్నైలో ఎంబీఏ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాను సార్. ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ అండ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో మా వైఫ్ కూడా వర్కింగ్ ఐటీ కంపెనీ మేనేజర్. సో 2 పిల్లలు, ఫ్యామిలీతోనే వచ్చాను. థ్యాంక్ యూ సార్. నా పేరు సైడ్ బాలేని సాహెబ్. 2005-2008 డిగ్రీ చేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీలో సీనియర్ అకౌంటెంట్గా చేస్తున్నాను. 2014లో మ్యారేజ్ అయింది నాకు. మా వైఫ్ టీచర్గా జాబ్ చేస్తారు. సిద్ధార్థ హైదరాబాద్ సిద్ధార్థలో చేస్తారు. పిల్లలు వచ్చి ఫస్ట్ బాగుంది, తర్వాత 2 అమ్మాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మాట్లాడుతున్న జాబ్ మీద వస్తాను. బ్రాహ్మణ్ సార్, నా పేరు రుద్ర శివబ్రహ్మయ్య. వాళ్ళకి నుంచి వచ్చాను. నేను ముందు రమేష్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. చేయించుకోవాలి సార్. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో జనరేషన్లో ఏంటంటే ఇన్సూరెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. మన లైఫ్ స్టైల్ అనేది అది ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను ప్రజెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళి మినిమం ల్యాక్స్లో ఉంది. అది డబ్బులు మాత్రం కట్టే పరిస్థితులు లేవు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలని కోరుకుంటాను. నాకు 2 పిల్లలు. ఫస్ట్ బాబు పృథ్వీ నాగమణి గంట, పాప చాతుర్య. విజేత ఐఐటి పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. వీళ్ళమే మంగళగిరి మహబూబ్ నుంచి తీసుకొచ్చారు. నన్ను తీసుకొచ్చి కుమార్ గారు. ఇది నాన్ వెజ్ ఇది వెజ్ సార్. నా పేరు ఎంబీసీ సార్. అది ఇక్కడ నర్సనాథపాలెం సార్, కనపడ దగ్గర. నేను ఇంటర్మీడియట్ ఇక్కడ చేశాను సార్. డిగ్రీ సదుపాయం చేశాను సార్. ఎంబీఏ వచ్చి ఖమ్మం చేశాను సార్. ఇప్పుడు ప్రజెంట్ బీసీఆర్ మైనింగ్లో వెరైటీలో అకౌంట్స్ ఫైనాన్స్ మేనేజర్గా చేస్తాను. వెంకటేశ్వర రెడ్డి సైకిల్ వేసుకుంటే 2015 నాకు మ్యారేజ్ అయింది సార్. 2 పాపలు సార్. పెద్ద పాప 5th క్లాస్ అవుతుంది, అనన్య రెడ్డి. చిన్న పాప 1st క్లాస్, అశ్విన్ రెడ్డి. ఇంకోటి పోయినా నాన్ వెజ్ వెజ్ అది నాన్ వెజ్
కుమార్ గారు బాగా తెలిసి, అలాగే దీంట్లో చదువుతున్నప్పుడు మాకు స్క్రీన్ మెమరీ ఏంటంటే ఎక్కువ వేరేతో పాటు తెలిసినామని దీనికి వస్తున్నారంటే ఫస్ట్ వేరే వస్తున్నారా లేదా తర్వాతే వస్తానని చెప్పాను. నాకు మాకు ఇద్దరు పాప బాబు. థ్యాంక్ యూ. కూడా నమస్కారం అండి. ఈ పార్టీ చేయడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు గార్మెంట్ రమేష్ బాబు ఫ్రమ్ తెరదోపల్లి. నేను కుమార్ సార్ బాగా తెలుసు. నేను సిఈసి జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఎంఏ పూర్తి చేశాను. ప్రజెంట్ నేను విజయవాడ నారాయణ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఆర్గనైజేషన్ బ్యాంకులో ఫైనాన్షియల్ మేనేజర్గా చేస్తున్నాను. అది కాకుండా అడిషనల్గా నేను క్రిస్టల్ అని ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అని మక్కువాడి యూనివర్సిటీకి బీటెక్ కన్సల్టేషన్ చేస్తాను. థ్యాంక్ యూ. అది వేస్తున్నాను. ఈ సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ముఖ్యంగా నేను ఎంఎస్ఎం గారి ద్వారా సత్యారంగం ద్వారా నేను సిద్ధార్థకి రావాల్సి వచ్చాను. ఆయన లేకపోతే నేను ఈ సిద్ధార్థలో చదువుకునేవాడిని కాదు. థ్యాంక్ యూ సార్. నా పేరు మురళీకృష్ణ. నేను 2003-2008 5 సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను ఫీల్డ్ సూపర్వైజర్గా నుంచి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ మేనేజర్గా 8th క్లాస్ చదువుతాడు. అమ్మాయి 7th చదువుతుంది సార్. థ్యాంక్ యూ. లైక్ చేయకపోవాలి వీళ్ళందరూ. మా గురువు నిన్న సంక్రాంతి కంటే ఇవాళ సంక్రాంతి రావాలి సార్. మా ఫ్రెండ్స్ మీ అందరూ చూశాక సంక్రాంతి అంటే ఇవాళ ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. 20 years తర్వాత అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న మా టీచర్లందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అందరూ జోష్ గా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి మీరందరూ. ఓకే. కుమార్ సార్ ఉన్నా ఇప్పుడు మనం పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాం. నేనైతే ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఇక్కడైతే మా అన్నయ్య నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాము. తర్వాత విజయవాడ వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేశాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ అయ్యింది. తర్వాత గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను. జాబ్ రాలేదు, ఇంకా మ్యారేజ్ చేసేసుకున్నాను. మా వారు సాఫ్ట్వేర్ అనమాట. ఇక్కడే ఉన్నారు మా వారు. ఒకసారి లేకండి సార్ నుంచి ప్రజెంట్ నేను యూట్యూబ్ అనమాట. యూట్యూబ్ కూడా మానిటైజేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కంపా సత్యవతి. యూట్యూబ్ పేరు కిషోర్ సత్య బ్లాగ్స్. అందరూ సేవ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చింది, తప్పకుండా చూడండి. 2003 నుంచి 2008 వరకు ఇక్కడ ఇంటర్ డిగ్రీ చేశాను సార్. ఇప్పుడు నన్ను మనుగురు ఇచ్చారు సార్. నాకు 2 పాప బాబు. మా వారు సింగరేణిలో చేస్తారు సార్. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ సార్. పాప 9th క్లాస్. హౌస్ వైఫ్నే ఉంటాను సార్. నమస్కారం. నా పేరు రాజేశ్వరి. మా పాప బాబు ఉంది. రన్నిగా ఇచ్చారండి. మా హస్బెండ్ కిరాణా షాప్ హౌస్ వైఫ్. నా పేరు నాగలక్ష్మి అండి. నాకు ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ అయింది. 2005లో డిగ్రీలో ఇక్కడ జాయిన్ అయ్యాను. మాకు పాప బాబు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. సెంట్ తెరిసాస్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. అవును సార్. నేను ఇక్కడ సెకండ్ క్లాస్ నుంచి చదువుతున్నాను డిగ్రీ వరకు. పీజీ విజయవాడలో చదివాను. జ్యోతి అండి నా పేరు. నాకు ఇచ్చారు. ఇప్పుడు మీకు అందరికీ స్నాక్స్ సర్వ్ చేసింది మా పిల్లలు సార్.
ఏం చదువుతాను ఇప్పుడైనా చదువుకుంటే మారదు. మా పిల్లలిద్దరూ చిన్న బాబు 6th, పెద్ద బాబు 9th క్లాస్. మా హస్బెండ్ ఫార్మా కంపెనీలో చేస్తారు. నేను హౌస్ వైఫ్. ఒక బాబు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు చిన్నప్పటి నుంచి సాంబార్ బుకే నేను ఇక్కడ కోర్టు నుంచి ఇవన్నీ ప్లేస్ నా పేరు సుజిత. నా పేరు సుజిత. ఇక్కడ అందరూ ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ప్రెసెంట్ అయితే బెంగళూరులో ఉంటున్నాను హౌస్ వైఫ్ కానీ. నాకు 2 పిల్లలండి. ఒకళ్ళేమో యూకేజీ చదువుతున్నారు, ఒకళ్ళు 5th స్టాండర్డ్. మా వారు వచ్చేసి ఏరోస్పేస్ కంపెనీ ఉంటుంది కదా, దానికి తను కూడా ఒక ఫౌండర్ అనమాట. అండి, నా పేరు నాగమణి, మాదిలింగపాలెం. నేను ఇంటర్మీడియట్, డిగ్రీ ఇక్కడే చేశాను. ప్రస్తుతం హౌస్ వైఫ్గా ఉన్నాను. మా వారు వ్యవసాయం చేస్తారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు 8th క్లాస్, చిన్న బాబు 6th క్లాస్. నమస్తే సార్, నా పేరు వేణుకుమారి. ఏ కాలేజీలో చదివినా జాబ్స్ అలా ఓకే, అది ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. కాకపోతే నా లైఫ్ స్టైల్లో ఏంటంటే ఈ కాలేజీలో చదవటం వల్లే నాకు మంచి మ్యాచ్ కుదిరి మంచిగా సెట్ అయ్యా. మేడం మోహన్ సార్ వాళ్ళ పాప వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట. అలా నన్ను చదువుకొని నన్ను చూడకుండా మ్యాథ్స్ చేసుకొని ఇప్పుడు ఆ విషయంలో నేను హ్యాపీ. పర్లేదు మా పాపకు కూడా తీసుకొచ్చా మన కాలేజ్ చూపించాలని. 9th క్లాస్, 7th క్లాస్. రంగు రాలే పడతాం. అందరికీ నమస్తే సార్. నా పేరు శివకాంతి. నేను హైదరాబాద్లో ఉంటాను. ప్రెసెంట్ ఇంట్లోనే ఉంటాను. మా వాళ్ళైతే పిల్లలైతే లేదు. అందరికీ నమస్తే. నా పేరు అన్నిక. నేను మార్గం నుంచి వచ్చేదాన్ని. ఇప్పుడు ప్రెసెంట్ టౌన్లో ఉంటాను. మా వారు కాంట్రాక్ట్ చేస్తారు. పాప 7th క్లాస్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అందులో జోష్ లేదు, అవుతుందండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మన కుమార్ సార్ గారు మనం ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, ఉత్సాహపరుస్తున్నారు. గట్టిగా 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 ఇంకా ఇంకా ఉత్సాహంగా ఉండాలండి. ముందుగా ఈ వేదికను అందించండి మోహన్ గారికి, ఎంఎస్ఎన్ గారికి, పిఎస్ఎన్ గారికి, జయరాజ్ గారికి, అంబేద్కర్ గారికి, విజయలక్ష్మి మేడంకి, కుమార్ గారికి, డిఎంకే గారికి, రాంబాబు సార్కి, విశ్వేశ్వర సార్కి, ప్రసాద్ సార్కి, పేరు పేరున మోడీ సార్కి. ఎడిగూడ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. ప్రజెంట్ అటు విద్యా సంస్థని ప్లస్ పొలిటికల్గా కూడా 2 వైపులా వెళ్తున్నాను. లాస్ట్కి ఏమైందో తెలియదు. ప్రజెంట్ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఇక కొత్తగా జరిగేది ఏముండదు అనుకుంటున్నాను. ఒకటి నేను సిద్ధార్థ విద్యా సంస్థల గురించి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు రకరకాలుగా మోస్ట్లా కార్పొరేట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు.
నవనీత్ అభిరామ్. కూర్చోన్నానా? పెద్ద బాబు 9th క్లాస్ చదువుతున్నాడు, చిన్న బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. నా వైఫ్ జ్యోతి. మీ నలుగురు ఎవరైనా ఒకసారి నేను మొదలుపరం నుంచి మా అమ్మాయిని ఇచ్చా. ఫోటో తిన్నాను. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తే ఇంటికి నా బిడ్డలకు చెప్తున్నానండి, సార్ నన్ను గుర్తుపెట్టారని. అని అంత హ్యాపీగా ఉంటుంది సార్. నాకు సిద్ధార్థ అంటే అంత ఇష్టం సార్. చిన్నకి కూడా ఇక్కడే బీఈడీ చేసింది, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కోర్స్ పెట్టింది సార్. నేను అంత హ్యాపీగా ఉన్నాను సార్. అది మీ తవన్ టీవీల వల్లే అది సార్. నా పేరు రంగారావు, అందరికీ తెలిసి ఉంటుంది. తను కూడా నా వైఫ్ కూడా సార్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో చేస్తాను సార్. అంతా హ్యాపీగా ఉన్నాం సార్. నేను పెళ్లి చేసుకోవడానికి కమ్మపాటి నుండి సంబంధం వచ్చింది సార్. విశ్వనాథ్ గారు చాట్రా ఎంఆర్ఓ చేశారండి, వాళ్ళే వచ్చారు. దానికి నేను సత్యవతి అనే అమ్మాయిని మీట్ అయ్యాను సార్. ఆమె నా ఫ్రెండ్ కాబట్టి, అమ్మ నేను ఇట్లా వెళ్తున్నాను, మరి ఏంటి పరిస్థితి ఎలా అంటే, అరే కళ్ళు మూసుకొని చేసుకోరానండి. దేవుడి వల్ల సత్యవతి ఏదైతే మాట ఇచ్చిందో నేను హ్యాపీగా ఉన్నానండి, చాలా సంతోషంగా ఉన్నాను. నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసిన అమ్మాయి నేను నాతో పాటు నడుస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా పూరితంగా సకృతంగా భావిస్తున్నాను సార్. అలాగే మా గురించి మీరు మీ మాటలు మేము వినాలి సార్. థ్యాంక్ యూ. చేసిన వాళ్ళకి వీళ్ళు ఎలా బిల్డప్ చేశారని నేనే ఆలోచిస్తున్నాను ఇందాక నుంచి. ఎందుకంటే ఏ సిస్టమ్కి అయినా నేను నమ్మేది కూడా మన ఇన్స్టిట్యూషన్స్లో కూడా సారే మొత్తం చూసేవాళ్ళు. నేనేంటంటే వెనకుండి బిల్డప్ చేసుకునేవాడు ఏదైనా కానీ. ఆ బిల్డప్లో నాకు బాగా అనుభవం ఉంది. దానివల్లనే నేను కొంత సార్తో చేదోడు వాళ్ళు అనుకున్నా. సార్ కూడా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి అప్పుడు రోజుల్లో మనం దూసుకెళ్ళాం ముందుకి. మీ అందరూ కూడా ఏదో ఒకటి హెల్ప్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను. అయినా మీరందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి నిజంగా ఇంకా ఆయుష్ పెంచారు. డెఫినెట్గా ఇంకో 1 year పెరిగినట్టే. దాంట్లో ఇక రెండో విషయాలు కొంత పరిధిలో మరి ఇందాక మన రామచంద్రపురం మన రెడ్డి చెప్పాడు, మొదటి నుంచి ఆమె పేరెంట్స్తో కూడా నా పేరెంట్స్తో ఏళ్ళ పేరెంట్స్తో కూడా నాకు మొదటి నుంచి బాగా పరిచయాలు ఉండేవి. ఎందుకంటే రామచంద్రపురం నుంచి నిజంగా మనకు ఆ రోజున ఎవరు లేరు. వాళ్ళ తాతగారు ఉండేవాళ్ళు, వాళ్ళ నాన్నగారు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో నేను వెళ్ళి కూర్చొని ఏమైనా సరే మాకు రావాలి, మేము ఇక్కడి నుంచి కనీసం ప్రాతినిధ్యం లేదంటే వాళ్ళంతా చాలా కోఆపరేట్ చేసి అందరినీ పంపించారు. వాళ్ళు కూడా పిల్లలు చక్కగా చదువుకున్నారు. అట్లాగే ముద్దులపురంలో విశ్వవిద్యాలయాల వాళ్ళ నాన్నగారు కూడా మంచి కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు మనకి అందరికీ. అట్లా మేము అందరూ ఇల్లేసింది. రేపుడు ఇందా చెప్పాడు. రేపుడు అంటే మేము అసలు గణేష్ రెడ్డి ఇంటికాడ స్టార్ట్ చేస్తే ఆ చివరి బ్రహ్మారెడ్డి ఇంటికాడ వెళ్ళిన దాకా రాజకీయ నాయకులు లేని ఫాలోయింగ్ మాకుంటే వెనక. ఎందుకంటే అంతమంది మార్గాలతో వెళ్ళేవాళ్ళం. అంత బాగా ఎంత కోఆపరేట్ చేశారు. మీరు కూడా బాగా సెటిల్ అవ్వారు. ఇంకా బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు బ్రహ్మ సృష్టిస్తాడు. మీకు క్లాసులో కూడా చాలాసార్లు ఈ మాట చెప్పుకుంటాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురువు స్థితికారుడు. సృష్టించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాడు. గురుదేవో మహేశ్వర గురువు ఈశ్వరుడు. మీరు అల్లర్లు చేసినా, మీరు మాకు పేర్లు పెట్టి పిలిచినా, మీరు ఎలా చేసినా ఏదైనా సరే విశ్వేశ్వరరావు గారికి కోటేశ్వరరావు గారికి వాసు గారికి పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగు తల్లి, జై కళామ. అలాగే ఎంఎస్ఎన్ గారు కూడా థ్యాంక్ యూ సార్ కెమెరా చూడ ఎందుకు ఎదగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఇక్కడ అయితే ఈరోజు ఆ రోజు చూసి ఆడతో చేతులు పట్టుకొని నడిచిన పిల్లలు ఈరోజు మమ్మల్ని నడిపించే స్థితిలోకి వచ్చారు. ఉన్నతమైనటువంటి స్థితిలోకి, ఉన్నతమైన రంగాలలోకి మీరు ఎదుగుతూ ఉన్నారు. అయితే ఎంత ఎదిగినా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే మీరు నేర్చుకున్నారో నేర్చుకున్న దాన్ని సమాజానికి
అదే ప్రేమ మీరు కూడా కలిగి ఉండాలి. ఇలా కలిశారు, ఒకరికొకరు అలా గ్యాదర్ అవ్వండి. మీ నంబర్స్ అందరూ షేర్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఎప్పుడు పిలుస్తారంటే మీ పిల్లల పెళ్ళిళ్ళకి మీ ఫ్రెండ్స్, ఓకేనా? కాబట్టి మీరందరూ హ్యాపీ. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు, ఆహ్వానించినందుకు. మీరు పరిచయాలు చేసుకుంటూ ఏ ఏ రంగాల్లో ఉన్నారో, ఏ ఏ స్థితిలో ఉన్నారో తెలియజేస్తూ, మేము విత్తిన మొక్కలు ఈరోజు వృక్షాలుగా మారాయని కళ్ళారా చూడటానికి ఈ అవకాశం ఇచ్చింది. మా డిగ్రీలో కన్న తండ్రిలాగా టిఎస్ఎన్ గారు మమ్మల్ని అందరూ చూసేవాడు. అందరికీ ఎదురుగా అండ్ ప్రధానంగా అందరినీ ఈరోజు నేను కాంపిటేటివ్లో నంబర్ 1గా లెక్చరర్గా స్టేట్ ఫ్యాకల్టీగా ఉన్నా. దానికి కారణం సిద్ధార్థ సంస్థే. ఎందుకంటే ఈరోజు సివిల్స్ వాళ్ళకి మోడర్న్ పోయిటరీ చెప్తాను, పుస్తకం లేకుండా సివిల్స్ వాళ్ళకి మోడర్న్ పోయిటరీ చెప్తాను. కారణం ఏంటంటే ఈ సిద్ధార్థ సంస్థల్లో అప్పుడప్పుడే యూనివర్సిటీ నుంచి వచ్చినప్పుడు నేర్చుకున్నటువంటి పాఠాలే అవి జీవిత పాఠాలుగా మారిపోయి ఈ మట్టి సంస్కారం. నా దగ్గర చదువుకున్న విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు. మీ అందరికీ నేను స్పీకర్ కాదు, ఎక్కువ శ్రీ సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత మేడా మోహన్ రావు గారికి, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎంఎస్ఎన్ గారికి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు తుమ్మాటి సత్యనారాయణ గారికి, అలాగే అన్న అంబేద్కర్ గారికి, జయరావు గారికి, అలాగే విజయలక్ష్మి గారికి, డిఎంకే గారికి, మురళీకృష్ణ గారు, విజయ్ కుమారి గారు, ఓకే రాంబాబు గారు, అట్లా జయరావు గారు నేను బాగా దగ్గరగా ఉంటాం. అంటే ఈ మధ్య అంటే గ్యాప్ వచ్చింది. ప్లస్ ఆయనతో కూడా ఇక్కడ టీటీసీ వీటికి కోచింగ్ చెప్పించారు. సిద్ధార్థలోనే కదా బేసు సార్, డిఎస్సి సిద్ధార్థలోనే మన టీటీసీ వాళ్ళకి క్లాసులు చెప్పేవారు సార్. ఓకే, ఆ క్లాసులు అలా చెప్తూ ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఆయన ఎదిగారు. వీళ్ళందరూ కూడా రకరకాల స్టేజెస్లో ఉన్నారు. మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా మందికి లిఫ్ట్ ఇవ్వండి. మరొక్కటి మిమ్మల్ని కోరేది, మీరు చేసే దానం విద్యాదానం చేయండి. రెండోది తల్లిదండ్రులు బాగా చూడండి. ఓకే, మీరందరూ కమ్యూనికేషన్ మంచిగా ఉండుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ పడేదానికి పైకి వచ్చింది. మళ్ళీ లాస్ట్ ఏమైందంటే మళ్ళీ పడిపోయింది. ఏదో ఫీవర్ వచ్చేది, బయటలేదు, చాలా వచ్చి ఇది అయిపోయింది. కానీ మానేసినా కానీ నన్ను ఎక్కడ కొన్నాను కానీ ఇంట్లో పోసేస్తే కానీ నేను ఎక్కడికి పోలేదు. నేను అక్కడ తప్ప ఎక్కడ చేయలేను, ఏమీ చేయలేదుగా. అదే చూడాలే అనుకున్నాను. గారికి, సర్పంచ్ కూతురు జయరాజు గారికి, కౌలు రచయితలో ఉన్నారు విజయ్ కుమార్ గారు, చైర్మన్ తీసుకొచ్చి పెట్టినాను. ఇప్పుడు సార్ ఇక్కడే చేస్తున్నారు. నేను 2010లో లీవ్ అయ్యాను. 2010లో లీవ్ అయ్యాను. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, నేను వచ్చిన స్టార్టింగ్లో ఈ సార్ ఇన్స్టిట్యూట్ సార్ తెలిసిన తర్వాత, సార్ ఎక్కడ అడ్రస్ తెలిసిన తర్వాత మా ఏరియా పక్కన మా భీమవరం సార్ అమ్మపాలి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడో ఉన్న అమ్మపాలంటే అమ్మపాలంలో బస్సులో ఉండమండి యాక్చువల్గా. అది చాలా విలేజ్ మూల ఎక్కడో ఉంటుంది ఎప్సూర్ మండలో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు 100% 200% సపోర్ట్ చేసింది జేసన్ గారండి. నాతో మేడం మోహన్ ముందున్నటువంటి మీరందరికీ మనందరం మీడియా సందర్భంగా మీ అందరికీ అభినందనలు. ఫస్ట్ ఏంటంటే, మనము ఎన్నో సంవత్సరాల తర్వాత మనం గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో ఇలా కలుసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అది మీరు మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఆశీర్వాదాలు, కూడా ఆశీర్వాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనందరం చూడడం, కలవడం నాకు ఎక్సైట్మెంట్ ఎంత సంతోషంగా ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరంతా చదువుతున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలాగైతే డిసిప్లిన్గా చదువుతున్నారో అదే డిసిప్లిన్ మీ పిల్లలకి నేర్పండి. పర్టికులర్గా ఉన్నప్పుడు నేను ఎంత బాధ పెట్టినా చేరినప్పుడు నేను ఇక్కడ చేరాను. 2003లో ఆగస్టు 3వ తారీఖు చేరాను నేను ఇక్కడ. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. ఇంకెక్కడే ఉన్నాను. మన ఆది గురువు, మన
జీవితానికి పునాది వేసిన వారు, మనం ఎలా ఎదగాలో నేర్పిన వారు, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఒక ఆశ, ఒక ద్వీపం వంటి వెలుగును చూపిన వారు సూర్యచంద్రులు. మేడం మోహన్ గారికి, అలాగే సత్యనారాయణ గారికి భావబహుమతులు. ఆ రోజుల్లోనే మనం అనుకునేవారు ఈ విద్యా సంస్థలకి సూర్యచంద్రులని. వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే రాజేశ్వరి వెలుగును రాజేశ్వరి రామ
చాలా హ్యాపీగా అనిపించింది. గత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయన్నమాట ఒక క్షణం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లంచ్ టైం కూడా అయిపోయిందన్నమాట. సో ఫ్రెండ్స్, సిద్ధార్థ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చాలా పెద్ద కాలేజీ ఉంది. ఈ కాలేజీ అన్నమాట చాలా పిల్లలందరూ చాలా బాగా చదువుకుంటారండి. అలాగే అక్కడ 3 స్తంభాలు ఉన్నాయన్నమాట. ఆ 3 స్తంభాలు చాలా మంచి క్రమశిక్షణతో ముందు జాబ్తోనే బయటకు వచ్చేటట్లయితే చేస్తారండి. మీ పిల్లల్ని కూడా అక్కడ సిద్ధార్థ కాలేజీలో జాయిన్ చేయండి. థ్యాంక్